ఓకే మేడం, స్టార్ట్ చేయండి. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రేజీకి, స్వర్ణమాలమ్మ, వంశీకరణ్ మాస్టర్ గారికి, అలాగే సుకన్య మాస్టర్ గారికి, కార్యనిర్వాహకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాతో ఈ జ్ఞానాన్ని చెప్పించడానికి గణపతిని, హనుమంతుడి గురువైన సూర్యదేవుణ్ణి ఆహ్వానిస్తున్నాను. మనతో పాటు ఈ జ్ఞానాన్ని వినడానికి ఇక్కడ ఉన్న అందరితో పాటు సమస్త గురువులను, ధ్యానులను, పరమ గురువులు, విశ్వగురువులను, సంబాల నగరవాసులను, మన యొక్క పూర్ణాత్మను, కాంతిలోక వాసులను ఆహ్వానిస్తున్నాను. ముందుగా గురువందనంతో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, మనము అందరికీ ఆత్మ ప్రణామాలు. మనము ఇప్పుడు 3 వారాలు బట్టి భయం గురించి చెప్పుకుంటున్నాం. నేనే భయం, భయమే నేను. దీనిలో మనం ముందు భయం అంటే ఏంటి, భయం ఎలా వస్తుంది అనేది ముందు పార్ట్లో తెలుసుకున్నాం. సెకండ్ పార్ట్లో ఆధ్యాత్మికంగా భయం ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఈరోజు చాలా ముఖ్యంగా, ఎందుకంటే మన భౌతికంగా మనకి రోజువారీ జీవితంలో భయం ఎలా వస్తుంది, ఎలా మనం భయపడుతున్నాము అనే దాని గురించి, ఫియర్ ఇన్ డైలీ లైఫ్ అనే దాని గురించి చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అలా చెప్పుకోవడానికి ముందు ప్రధానంగా మనం ఒక సంకల్పాన్ని పెట్టుకుందాం. 2 చేతులు గుండెలపై పెట్టుకొని, నా జీవితంలో వచ్చే ప్రతి భయాన్ని తప్పించుకోకుండా, అణిచిపెట్టకుండా, పూర్తి ఎరుకతో గమనిస్తాను. భయానికి కారణమైన ఆలోచనలను తెలుసుకుంటాను అనేసి మనం సంకల్పం పెట్టుకుందాం. నా జీవితంలో వచ్చే ప్రతి భయాన్ని తప్పించుకోకుండా, అణిచిపెట్టుకోకుండా, పూర్తి ఎరుకతో గమనిస్తాను. భయానికి కారణమైన ఆలోచనలను తెలుసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భయం అనేది వాస్తవమా, ఊహ? మనం ఊహ పడుతున్నామా లేదా వాస్తవంలా ఉన్నామా? మన రోజువారీ జీవితంలో ఎక్కువగా జరిగేది సంఘటన కంటే సంఘటన గురించి ఊహే. మనము ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘటన కన్నా ముందు ఆ సంఘటన గురించి జరిగే ఊహే మనకి ఎక్కువగా బాధ పెడుతుంటుంది, భయం వేస్తుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నా ఉద్యోగం పోతుందేమో, నాకు డబ్బు సరిపోదేమో, నాకు వచ్చే డబ్బు సరిపోదేమో, పిల్లలు సరిగ్గా స్థిరపడకపోతే ఏం చేయాలి, నా ఆరోగ్యం చెడిపోతే, అలాగే ఇతరులు నన్ను గౌరవించకపోతే, ఇలాంటి ఆలోచనలు అంటే ఊహలు ఎక్కువైపోతాయి అనమాట. ఆ ఊహల వల్ల ఏమవుతుందంటే భయం ఎక్కువైపోతుంది. ఫ్రెండ్స్, ఈ క్షణంలో ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా? చాలాసార్లు నిజంగా కాదు. అసలు నిజంగా జరుగుతున్నాయంటే జరుగుతున్నాయని మనం నిజంగా చెప్పలేం. మీరు ఊహించుకున్నవన్నీ నిజాలనుకుంటే కాదు కదా ఫ్రెండ్స్. కానీ మన మనసు ఏం చెప్తుంది? భవిష్యత్తు గురించి ఒక కథ తయారు చేసేస్తుంది ముందే. చేసి దానికి ఒక భావోద్వేగం, ఒక ఎమోషనల్ కలుపుతుంది. ఆ ఎమోషనల్‌లో దాన్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తుందనమాట. అంటే ఇప్పుడు మనం ముందు ఉదయం ఇందాక అనుకున్నాం కదా! అయ్యో! నా ఆరోగ్యం చెడిపోతుందేమో, నేను సరిగ్గా లేనేమో, వీళ్ళు నన్ను గౌరవించరేమో, అయ్యో! నా ఉద్యోగంలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తదేమో, నాకొచ్చే డబ్బు సరిపోదేమో, ఇలాంటి ఆలోచనలన్నిటికీ ఒక కథ తయారు చేస్తుంది మనసు. అంటే నిజంగా జరగదిది. జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మన మనసు ఏం చేస్తుంది? దానికొక కథ తయారు చేస్తుంది. కథ తయారు చేసి దానికొక ఎమోషన్‌ని కలుపుతుందనమాట. కలిపేసి దాన్ని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఒక సినిమా లాంటిదనమాట ఫ్రెండ్స్. కాబట్టి మనసు అనేది ఏం చేస్తుందంటే భవిష్యత్తు చిత్రాన్ని చూపిస్తుంది. శరీరం దాన్ని నిజమైన ప్రమాదంగా భావిస్తుంది. చూసారా? మనసు ఏదైతే ఒక చిత్రాన్ని తీస్తుందో, డైరెక్టర్ చిత్రం తీస్తే కదా మనం చూస్తాం.
అలా మన శరీరం ఏం చేస్తుంది, దాన్ని నిజమైన ప్రమాదంగా భావిస్తుంది. ఎప్పుడైతే భావిస్తుందో అక్కడే మనకి ఏంటంటే మన గుండె వేగం పెరిగిపోతుంది. అమ్మో ఇది నిజమైపోతుందేమో, ఒత్తిడి మొదలవుతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, భయం బలపడిపోతుంది. ఎప్పుడైతే మనలో ఆ గుండె వేగము, ఒత్తిడి మొదలవుతుందో భయం అనేది బలపడిపోతుంది. అంటే భయం చాలా సార్లు వాస్తవం వల్ల కాదు, వాస్తవం అనుకొని మనం ఊహించే ఊహ వల్ల భయం ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి భయం ఎలా తయారవుతుంది అంటే, భయం ఒక్కసారిగా పడిపోదు ఫ్రెండ్స్. దానికి ఒక లోతైన అంతర్గత ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే మనం భయపడుతున్నాం కదా! ప్రతిసారి ఏం చేస్తున్నాము, అయ్యో! ఇలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో అనుకున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే, వాస్తవం వల్ల కాకుండా వాస్తవం అనే ఊహ వల్ల జరుగుతుంది ఫ్రెండ్స్. అలా జరిగిపోవడం వలన ఒక్కసారి భయం అనేది తగ్గిపోదు. మనలోకి ఒక భయం అంటూ వచ్చిందంటే, ఆ భయం తొందరగా తగ్గిపోదు. దానికి ఒక మన లోపల ఒక అంతర్గత ప్రక్రియ జరుగుతూ ఉంటది ఫ్రెండ్స్. అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గత అనుభవాన్ని తీసుకుందాం. గతంలో జరిగిన ఒక సంఘటన జరిగింది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం కోల్పోవడం, లేదా ఉద్యోగంలో ఏదైనా అవమానం జరగడం, లేదంటే డబ్బు నష్టం రావడం, లేదంటే ప్రేమలో నిరాశ. మనము ఎవరినైనా నమ్మేసి ఒక డబ్బుని పెట్టేసాం. కానీ దానివల్ల ఎటువంటి ఫలితం లేదు. అప్పుడు మనకు భయం ఏర్పడుతుంది. మనం తెలియకుండా నమ్మేసాం కదా! ఇంత డబ్బు పెట్టేసాం కదా! అనిపిస్తుంటది. అలాగే ప్రేమలో నిరాశలు, కుటుంబ ఘర్షణలు, తెలియకుండానే చిన్న చిన్న విషయాలకి కుటుంబంలో ఘర్షణలు జరుగుతుంటాయి. అది మనకి చాలా అదేమో తెలుస్తుంది. మన శరీరానికి అది బాధ కలిగిస్తుంది. ఎప్పుడైతే మనకది బ మన మనకు ఆ బాధ కలిగిస్తుందో ఏమవుతుందో తెలుసా? మన మనసు చెప్తుంది, ఇది మళ్ళీ జరగకూడదు, జరగకూడదు అనుకుంటూ ఉంటాం. కానీ ఏమవుతుంది, ఏదైతే ముందు జరిగిందో ఆ సంఘటన మనకి జ్ఞాపకంగా ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే అది జ్ఞాపకంగా ఉండిపోయిందో అది వెళ్ళి సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూర్చుంటది. ఎప్పుడైతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూర్చుంటుందో అప్పుడు మనసు అడుగుతది, మళ్ళీ ఇదే జరిగితే, ఇంకా చెడ్డగా జరిగితే, నేను తట్టుకోలేకపోతే ఇలా అనేసి అలాగా భవిష్యత్తు ఊహ మొదలవుతది ఫ్రెండ్స్. అంటే చూడండి, ఒక భయం ఏర్పడడానికి ఎన్ని స్టెప్పులు జరుగుతాయంటే, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా చెప్పుకుంటూ పోతే స్టెప్ 1 అనేది గత అనుభవం. గత అనుభవం ఒకటి ఉంటది. స్టెప్ 2 ఏమవుతుంది, ఆ గత అనుభవంలో జ్ఞాపకాలు నిల్వైపోతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే స్టెప్ 3 ఎప్పుడైపోతుందో, ఎప్పుడైతే జ్ఞాపకాలు నిల్వైపోతాయో భవిష్యత్తులోకి అది వెళ్ళిపోతుంది. మనసేమో చెప్తుంది మళ్ళీ ఇదే జరుగుతాయి అనుకుంటే, అక్కడ భవిష్యత్తు ఊహ మొదలవుతది. స్టెప్ 4 ఏమవుతుందంటే, మన శరీరం దానికి స్పందించేస్తుంది. అది ఎప్పుడైతే శరీరం మనకు దాన్ని స్పందిస్తుందో గుండె వేగంగా కొట్టుకోవడం. మనకి భయం అంటే ఏంటండి? ఫస్ట్ మనకు తెలిసేది భయం ఎక్కడ ఉందనేది ఎక్కడ తెలుస్తుంది? గుండె వేగంగా కొట్టేసుకుంటుంది. ఛాతీలో ఒత్తిడొస్తుంది. శ్వాస వేగం పెరిగిపోతుంటది. ఒక్కోసారయితే మనకు ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఒక ఒక విధమైన భయం జు గుండె వేగంగా కొట్టేసుకుంటుంది. శ్వాస వేగమైపోతుంది. కడుపులో చాలా బిగపట్టినట్టు అయిపోతుంది. చూడండి, పిల్లలు ఏదైనా భయపడ్డారంటే, అమ్మ పొట్ట నొప్పి అంటుంటారు. మనం కూడా అనుభవిస్తాం. ఏదైనా చూసిందంటే గుండెలో వేగం కొట్టేసుకోవడం, ఇవన్నీ. చేతులు చల్లబడిపోతుంటాయి. నిద్ర పట్టదు. మనకేదైనా ఆలోచన ఉంటే నిద్ర పట్టదు కదా ఫ్రెండ్స్. అలాగా. ఎందుకంటే అక్కడ శరీరం ఏమవుతుంది, మనసు చెప్పిన దాన్ని నమ్ముతుంది. నమ్మి శరీరము ప్రమాదం నిజమని అనేసుకుంటది. అవును ఇది జరుగుతదేమో, మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనల్ని ఏమైనా అంటారేమో, హ్మ్. ఇలాంటివన్నీ ఆలోచనలతో శరీరం ప్రమాదం అని నిజమని నమ్మేసుకుంటుంది. ఇప్పుడు స్టెప్ 5 ఏమవుతుంది, మనం దానికి పేరు పెడుతుంది. అదే పేరు నాకు భయమేస్తుంది. చూడండి, 4 స్టెప్స్ జరిగిన తర్వాత మనలో ఒక భయం, మనం దానికి ఒక పేరు పెడతాం. నాకు భయమేస్తుంది. కానీ లోతుగా చూస్తే భయం ఈక్వల్ టు జ్ఞాపకము
మరియు ఆలోచన మరియు భవిష్యత్తు ఊహ, ఈ 3 కలిపితేనే భయం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం జ్ఞాపకంలోకి వెళ్తామో, మన ఆలోచనలు ఎక్కువ అవుతాయో, మన భవిష్యత్తు ఊహకి వెళ్తామో, అప్పుడే భయం ఏర్పడుతుంది. అంటే చూడండి, మన భయం ఏర్పడడానికి 5 స్టెప్పులు జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ 5 స్టెప్పుల్లో లాస్ట్లో మనం భయానికి పేరు పెడతాం. నాకు భయం వేస్తుంది అనేది. అంటే ఇక్కడ ఏంటి, భయం అంటే ఎన్ని ఎన్ని కలిసాయి? భయం ఈక్వల్ టు జ్ఞాపకము, ఆలోచన, భవిష్యత్తు ఊహ, ఇవన్నీ కలిస్తాయి ఫ్రెండ్స్. మరి శరీరం ఎందుకు ఇలా స్పందిస్తుంది ఫ్రెండ్స్? మన శరీరము, మనము మన కోసం మన శరీరం ఎలా తయారైందంటే, మనము జీవించడం కోసం తయారైంది కదా. ప్రాచీన కాలంలో అయితే ఎలా ఉండేది? అడవి జంతువులు, ప్రమాదాలు, యుద్ధాలు, వాటి వల్ల భయం ఉండేది. ఇవి నిజమైన ప్రమాదాలు. కానీ అప్పుడేంటి, శరీరం వెంటనే స్పందిస్తుంది. ఎందుకంటే అమ్మో అడవి జంతువుల వల్ల ఏమవుతుందేమో, ప్రమాదాలు జరుగుతాయేమో, యుద్ధాలు జరుగుతాయి. అదేంటది? దాన్ని ఏమంటారు? నేచురల్ సర్వైవల్ సిస్టమ్ అంటారు. అంటే నేచురల్‌గా, సహజంగా జరిగేది. సహజంగా జీవించడానికి అవసరమైనది. కానీ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఏంటి, ఎక్కువ ప్రమాదాలు నిజమైనవి కాదు, మానసికమైనవి. ఉదాహరణకు, ఇప్పుడు ఈరోజు నాకు మీటింగ్ ఉందండి. ఈరోజు నాకు వెన్స్‌డే మీటింగ్ ఉంది. నాకేమనిపిస్తుంది? అయ్యో! ఈరోజు మీటింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు నన్నెలా జడ్జ్ చేస్తారు? ఏమడుగుతారు? నా ఫ్ ఏమైనా ఇస్ ఇప్పుడు ఏమైనా క్వెషన్‌లేస్తారా? వాటికి నేను ఎలా సమాధానాలు చెప్పాలి? నిజం చెప్పాలంటే ఇవన్నీ ఆలోచనలే. నిజంగా వాళ్ళు మీటింగ్ బాగా జరుగుతుంది. బాగా జడ్జ్ చేస్తారు. బాగానే ఉంటుంది. వాళ్ళేమి మనల్ని మనము మనం అనుకున్నంత ఇదిగా ఉండదు. కానీ ఇవన్నీ ఆలోచనలే. కానీ శరీరం మనలో తేడా గుర్తించదు ఫ్రెండ్స్. అందుకే ఆలోచనకి శరీరము వెంటనే స్పందించేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే స్పందించేస్తుందో దీనివల్ల ఏమవుతుంది? దీర్ఘకాలం అంటే మనకి యాంగ్జైటీ వచ్చేస్తుంది. అంటే ఏంటి? మనకు ఆందోళన, తీవ్రమైన మానసిక కలత ఏర్పడిపోతుంది. దానివల్ల మనం మీటింగ్‌లో తప్పులు చేసుండొచ్చు. దానివల్ల ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మనం సరిగ్గా మాట్లాడుకోకుండొచ్చు. ఎందుకంటే ధైర్యం లేదు. భయం. భయం ఏమంటారు? ఏమో అనుకో భయంతో మనం ఉంటాం కాబట్టి, దీనివల్ల ఆ భయమనేది మనకి ఆందోళనను, తీవ్రమైన మానసిక కలతను కలిగిస్తుంది. బీపీ, రక్తపోటొస్తుంది. అలాగే స్ట్రెస్, ఒత్తిడి పెరిగిపోతుంది. మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అలాగే మనలో అలసటొచ్చేస్తుంది. శక్తిహీనతొచ్చేస్తుంది. చూడండి, మనలో ఎక్కువ భయం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే చాలా అలిసిపోయినట్టుంటాం. ఏదో తెలియని భయం మనలో ఉంటది. అప్పుడు మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ కోల్పోతాం. నిద్ర పట్టదు. ఎంత పడుకుందామన్నా నిద్ర పట్టదు. చిరాకు, చిన్న విషయాలకే చిరాకొచ్చేస్తది. చిన్న విషయానికి చిరాకొచ్చేసి ఎవరైనా మాట్లాడితే కూడా తిట్టేయాలనిపిస్తుంటది. ఎందుకు? మనం అనుకున్న పని సరిగ్గా జరగలేనప్పుడు, మన మాట ఎవరైనా వినలేదన్నప్పుడు, లేదంటే మనం ఏమో ఇది జరుగుతుందేమో, ఇది పెట్టేసుకున్నామే, ఇది అవ్వదేమో అన్న ఆలోచనలో ఉన్నప్పుడు, ఈ తీవ్రమైన మానసిక కలత మనకు ఏర్పడుతుందన్నమాట. అంటే శరీరము ఊహల భారాన్ని మోస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఆ భయం, అందుకే అప్పుడేమవుతుంది, ఈ భయం వచ్చినప్పుడు మనం కొన్ని తప్పులు చేసేస్తాం. అందుకే భయం లేకుండా ఉండాలంటారు. ఈ భయం వచ్చినప్పుడు చూడండి, భయము అన్న ఒక చిన్న ఒక 2 అక్షరాలు ఎంత ఎన్ని ఎంత శారీరక స్థితిని మారుస్తుంది, మానసిక స్థితిని మారుస్తుంది. మీరు చూసారు, స్టెప్ 1 నుండి స్టెప్ 5కెళ్తే మనకు భయం ఎలా ఎలా ఒక పొరలు పొరలుగా ఎలా ఏర్పడుతుందనేది. ఇక్కడేంటి, భయం వచ్చినప్పుడు మనం ఏం తప్పులు చేస్తాం తెలుసా? వెంటనే దాన్ని తొలగించేయాలనుకుంటాం. భయం వచ్చింది, మనం వెంటనే దాన్ని తీసేయాలి, దాన్ని మర్చిపోవాలి. నేను ఎలాగైనా సరే మర్చిపోతానని ఏం చేస్తాం తెలుసా? మనం ముందు ఈ భయం మర్చిపోవాలని ఫోన్‌లో మునిగిపోతాం. అంటే ఇంకొక భయానికెళ్తున్నాం అన్నమాట. ఫోన్‌లోకెళ్ళడం అంటేనే ఇంకో భయానికెళ్తున్నాం. ఫోన్‌లో ఏం చూస్తాం మనం? ఏవో షార్ట్‌లు ఇవన్నీ చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మళ్ళీ ఇలాంటి స్థితిలే వస్తుంటాయి.
మళ్ళీ అవి చూసి మళ్ళీ మన సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ అది రిసీవ్ చేసుకుంటది. ఓ ఇలాగుంటాయి. ఫోన్‌లో మునిగిపోవడం. 2 లేదంటే టీవీ కంటిన్యూగా టీవీ చూడడం. నిద్ర రాలేదని నైట్ అంతా టీవీ చూడడం, పగలంతా పడుకోవడం. లేదంటే 24 గంటలు ఆ ఫోన్‌లోని తీసుకుంటా, ఆ ఫోన్ చూసుకుంటా, ఫోన్‌లో ఉన్న చెత్త, చెదారం అంతా చూడడం. ఇవన్నీ అంటే మనకు భయంగా ఉంది. లేదంటే మనకి పని లేదు. ఏ పని లేకుండా ఉంటే ఏం జరుగుతాయి ఇవే. అలాగే ఎక్కువగా మాట్లాడేస్తాం. మరీ ఇంకా ఎక్కువ తప్పించుకోవాలి భయం గురించంటే, ఎక్కువ ఎవరితోనో ఒకళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం. మనకు చూడండి ఒంటరిగా ఉంటే ఉండం. ఎవరో ఒకళ్ళకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాం. బిజీగా ఉండిపోవడం. లేదంటే బిజీ తెచ్చేసుకుంటాం. మనకు మనమే ఒక పనిని కల్పించుకొని బిజీగా ఉంటాం. లేదంటే ఇక్కడ స్పిరిచ్యువల్ ఆధ్యాత్మిక మాస్కింగ్ అంటే ధ్యానం చేస్తున్నాం అనుకుంటాం. ధ్యానం చెయ్యం. ఆధ్యాత్మిక మాస్కింగ్ అంటారు. అంటే ఆధ్యాత్మికంలో ముసుగనమాట. అంటే మనం ఏదో మనం ధ్యానం చేద్దాము, మనకి భయంగా ఉంది అనుకుంటాం. కానీ ఆ ముసుగులో నుండి బయటకొచ్చేస్తాం. ఇంకేదో పని గుర్తొస్తది. ఆ పనిలోకెళ్తాం. ఇటు ధ్యానము సరిగ్గా ఉండదు. ఆ పని సరిగ్గా ఉండదు. ఏ పని సరిగ్గా ఉండదు. ఏదో ఒక దాని మీద కాన్సంట్రేషన్ చేయడం వలన మనలో ఉన్న భయాలు తగ్గి, మనం ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో అది తొందరగా నెరవేరుతది ఫ్రెండ్స్. అలాగే నేనే చాలా స్ట్రాంగు. నాకే భయం లేదు. నేను చాలా బలంగా ఉన్నానని నటించడం. అలాగే నిర్ణయాలు వాయిదా వేయడం. మనం ఏదైనా ఒక నిర్ణయం అనుకున్నామనుకోండి. వెంటనే మనం ఏం చేస్తాం, ఈ రోజు నుండి ఈ పని చెయ్యాలి అనుకుంటాం. మళ్ళీ వెంటనే దాన్ని వాయిదా వేసేస్తుంటాం. ఫ్రెండ్స్ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, లేదా సాయంత్రం చేద్దాం. ఇవన్నీ కూడా భయం వచ్చినప్పుడు మనం చేసే తప్పులు ఫ్రెండ్స్. ఇవి ఎందుకు పనిచేయవు మరి? ఎందుకు పని చేయట్లేదు? ఎందుకంటే భయము పోవడం లేదు. మనం ఏమనుకుంటున్నాం? భయాన్ని తప్పించుకోవాలనుకుంటున్నాం. భయాన్ని నుంచి తప్పించుకోవడానికి మనం ఈ పనులన్నీ పైన పనులన్నీ చేస్తున్నాం. అందుకే అవి మనకి పని చేయడం లేదు. అప్పటి వరకే ఫ్రెండ్స్. మనం టీవీ చూసినంత వరకే నెమ్మదిగా అది ఆ దాంట్లోకెళ్ళిపోతాం. మళ్ళీ రాగానే మళ్ళీ ఆ భయం మనల్ని వెంటాడుతుంటది కదా! అంటే మనం ఏం చేయాలక్కడ? ఎందుకు పని చేయట్లేదంటే భయం పోవడం లేదు. ఎందుకు పోవడం లేదంటే మనం కేవలం తాత్కాలికంగా ఆ భయాన్ని దాచిపెడుతున్నాం అంతే. ఆ దాచిన భయం మళ్ళీ వస్తది కదా! ఎందుకంటే అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోతది ఫ్రెండ్స్. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఇక్కడుంటది వెనక. అది అన్నీ స్టోర్ చేస్తది. మీరనుకుంటారు నేనేదో మనసులో మాట్లాడుకుంటున్నాను కదా అని. కానీ ప్రతీదీ అది స్టోర్ చేస్తది ఫ్రెండ్స్. తర్వాత అదేం చేస్తుంది మరింత బలంగా బయటికి తీసుకొస్తుంది. అంటే ఎందుకు పని చేయట్లే భయమంటే, మనం దాని నుండి పారిపోవడం. భయం పారిపోవడం లేదు. దానిలోనే ఉన్నాం. మనం దాని నుండి ఎస్కేప్ అవుతున్నాం అంతే. అందుకే ఎంతైనా కూడా, ఎంత రెస్ట్ ఉన్నా కూడా అది భయమనేది మనలో అలాగే ఉండిపోతుంది ఫ్రెండ్స్. భయము మరియు నిజమైన సమస్య అంటే ఏంటంటే, నిజంగా చెప్పాలంటే సమస్య అంటే ఏంటి? ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితి. ఉదాహరణకు డబ్బు సమస్య కావచ్చు, ఆరోగ్యం సమస్య కావచ్చు, పని పెరగడం కావచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్. ఇవన్నీ కూడా నిజంగా మామూలుగా వాస్తవంగా ఉండేవి. కానీ వాటికేం కావాలి మరి? ప్లాన్ కావాలి. దాని యాక్షన్ చర్య కావాలి. పరిష్కారం కావాలి. కదా! ఈ 3 ఉంటేనే కదా దాని నుండి మనం బయటపడగలం. కాబట్టి కానీ మనమేం చేస్తున్నాము? భయం అంటే ముందు భవిష్యత్తు గురించి మనసు తయారు చేసిన కథను వింటున్నాం. ఉదాహరణకు రేపు నేను పూర్తిగా ఫెయిల్ అయితే, నా జీవితం పాడైతే, నేను ఒంటరిగా మిగిలిపోతే, ఇవి ఎప్పటికి వాస్తవం కాదు అసలు యాక్చువల్‌గా. అది ఊహ. అది మనకి కూడా తెలుసు. కానీ భయానికి మాత్రం ఆ వాస్తవ పరిస్థితి తెలీదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది నిజమైన సమస్య కాదు. కానీ మన శరీరం దాన్ని స్పందిస్తుంది. మన మనస్సు దానికి ఒక కథ అల్లి పెట్టింది ఆల్రెడీ. దాన్ని మన శరీరం స్పందిస్తుంది. ఎప్పుడైతే అలా జరుగుతుందో మనం ఏమవుతున్నాము? ఆ స్థితినికి లోనవుతున్నాం. అదే స్థితిని భయము అంటున్నాం ఫ్రెండ్స్. మరి ఎలా గమనించాలి దీన్ని? భయమొస్తుంది. ఈ భయాన్ని ఎరుకతో ఎలా గమనించడం? ఎలా భయం వచ్చిన క్షమంలో మనం ఏం చేయాలంటే,
ముందుగా ఒక ప్రశ్న వేసుకోవాలి ఫ్రెండ్స్. మొదట ప్రశ్న, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే ముందు మనం భయం రావడానికి దశలు 5 చెప్పుకున్నాం. అలాగే దీన్ని వచ్చే క్షణంలో భయం వస్తే మనం ఏం చేయాలనండి, ఇప్పుడే నిజంగా ఏం జరుగుతుంది? ఈ క్షణంలో నిజమైన ప్రమాదమా? లేదా ఆలోచన అనేది మనం ఓ ప్రశ్న వేసుకోవాలి. నిజంగా ఇది నిజంగా జరుగుతుందా? లేకపోతే ఇది నా ఆలోచన? ఏం జరుగుతుందనేది ఆ ప్రశ్నని వేసుకోవాలి. ఇది చాలా శక్తివంతమైన ప్రశ్న ఫ్రెండ్స్. అప్పుడు రెండవ దశలోకెళ్ళాలి. ఏం చేపిస్తుంది? మనకి మనసు ఒక సినిమా చూపిస్తుంది అన్నాం కదా! మనసు చూపిస్తున్న ఆ సినిమా చూడండి. ఏం కథ చెప్తుంది? ఏం సినిమా చెప్తుందది? అత్యంత చెడ్డ పరిస్థితి ఏమవుతుందో అన్న భయం. తిరస్కరణ, అంగీకరించకపోవడం అనే భయం. విఫలం కావడం అనే భయం. స్థిరత్వం లేకపోవడం అనే భావన. వాటన్నిటిని గమనించండి. ఓకే. ఈ మనసు నాకు ఈ స్టోరీ ఇచ్చింది అనుకొని మీరేం చేయాలి తెలుసా? మూడవ దశ ఏం చేయాలంటే, మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. మీ గుండెని అబ్జర్వ్ చేయండి. శ్వాసను అబ్జర్వ్ చేయండి. కడుపును అబ్జర్వ్ చేయండి. ఒత్తిడిని అబ్జర్వ్ చేయండి. ఎలా నా శరీరం స్పందిస్తుంది? ఒత్తిడిగా ఉన్నానా? కడుపులో ఏమైనా బాధ ఉందా? గుండెలో ఎక్కువైనా భారంగా ఉందా? గుండె దడ దడ కొట్టుకుంటుందా? నా శ్వాస ఎలా ఉంది? అనేది గమనించండి. నాలుగవ దశ ఏం చేయాలి? మీకు మీరు తీర్పు ఇచ్చేసుకోకండి. ఇది పోవాలి. నేను చాలా వీకు. ఇదే తప్పు, ఇది తప్పు ఇలాంటి మాటలు అనకండి. అనకుండా కేవలం దానిని గమనించండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు దానిని ఏదైతే భయం అనుకుంటున్నారో దానిని గమనిస్తే అదే ప్యూర్ అవేర్‌నెస్ ఫ్రెండ్స్. అదే ఎరుకతో ఉండడం. ఎరుకతో ఉండడానికి మనం ఏం చేయాలి? భయం నుంచి తప్పించుకోవడం కాదు. భయం నుండి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. మరి గమనించాలని చెప్పాం కదా! ఈ నాల్ ఈ ఏ దశలు ఈ దశలో మనం ఎప్పుడైతే తీర్పు ఇవ్వకుండా గమనిస్తున్నాం. గమనించగానే భయం ఎందుకు కలుగుతది? మనం గమనించాం కదా! ఏంటిది కరెక్టా? కాదా అనేది. ఎందుకంటే భయం ఎప్పుడు చీకటిలో బలపడుతుంది ఫ్రెండ్స్. ఎరిక వెలుగులో కరుగుతుంది. ఎరికంటే అవేర్‌నెస్. ఓహ్! మనం దీని నుండి ఇలా మనం అబ్జర్వ్ చేయాలి. దీని నుండి ఇలా తప్పించుకోవాలని మనం అనుకోవాలి. ఫ్రెండ్స్, కాబట్టి మనం పారిపోకపోతే, మనం పోరాడకపోతే, మనం అణిచిపెట్టకపోతే భయం తన శక్తిని కోల్పోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం దీనికి నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. నాకు లిఫ్ట్ అంటే చాలా భయం. ఎందుకు భయమో తెలీదు. చిన్నప్పటి నుండి మా అమ్మగారికి ఉండేవి ఆ భయాలు. అవి నాకు వచ్చినట్టు అంటే మనకి పెద్దవాళ్ళ నుండి కూడా కొన్ని భయాలొస్తాయి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి ఉన్నవి. బో ఒకప్పుడు పూర్వం పూర్వ జన్మలోనివి కూడా ఉంటాయి. నాకు పూర్వ జన్మలోనిది కూడా ఒక భయముంది. ఏంటంటే నాకు వాటర్ అంటే చాలా భయం. ఎందుకు వాటర్ అంటే భయమో తెలీదు. నేను బీచ్‌కెళ్ళినా కూడా నేను వాటర్ దగ్గరికెళ్ళను. నాకు చాలా ఏమైనా అవుతదేమో అంటే ఇప్పుడు చెప్పాను కదా! మనసు స్టోరీలాగా ఏమైనా అవుతదేమో, ఎలా ఉంటదో అన్న భయం ఉండేది. అయితే దానితో నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒకసారి నేను ప్రశ్న వేసుకున్నాను. ఎందుకు నాకు ఈ భయమొస్తుంది? ఎందుకు నేను వాటర్‌ని చూస్తే ఇంత భయపడుతున్నాను అనుకున్నప్పుడు నాకొక అనుభవం చూపించారు. అంటే నేను పూర్వ జన్మలో కూడా బాగా చదువుకున్నాను. ఒక పెద్ద సూపరింటెండెంట్ అంట. అయితే మేమందరం ఒక వాటర్ ఫాల్ దగ్గరికెళ్ళినప్పుడు, ఆ వాటర్ ఫాల్‌లో కాలు జారి నేను ఆ వాటర్‌లో పడిపోయి బాడీ వెకేట్ చేశాను. అలా వెకేట్ ఆ భయం అనేది, ఆ వాటర్ అనే భయాన్ని నేను మళ్ళీ ఈ జన్మలో కూడా తెచ్చుకున్నాను. అంటే నా ఆత్మ ఏం చేసింది? నాకు ఉన్న భయాన్ని పోగొట్టడానికి మళ్ళీ నా రాశి కూడా మీనరాశి. మీనరాశి అంటేనే నీటిలో ఉంటాను. కానీ నాకు నీరంటే భయం. నాకు ధ్యానంలో తెలిసిందేంటంటే, నేను అలా ఉండడం వలన నాకు భయం. ఇక్కడికొచ్చిన తర్వాత నేనేం చేశానంటే, చాలా రోజులు అంటే మనకి ధ్యానంలో లేము కాబట్టి, మనకది తెలీదు కాబట్టి, దాని నుండి ఎస్కేప్ అవ్వడానికి నేనసలు ఎళ్ళేదాన్ని కాదు. అమ్మో! వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు ఆ గురువుల సజెషన్స్ వల్ల గానీ, వాళ్ళ యొక్క క్లాసులు వినడం నేనేం అర్థమైంది నాకు ధ్యానంలోకెళ్ళి నేను అంతరంగంలో చూసుకుంటాను. నా భయాన్ని నేను పారిపోకూడదు.
నేను భయం కోసం పారిపోకూడదు. అయ్యో వాటర్ అంటే భయం అంటే వాటర్ దగ్గరికి వెళ్ళకపోవడం కాదు. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళినట్టు, దాంట్లో మునిగినట్టు, ఈదినట్టు మనం ధ్యానంలో ముందు శుద్ధి చేసుకోవాలి. అలా చేయడం పారిపోకపోతే అంటే మనం గాని పోరాడలేదు. దాని గురించి పోరాడలేదు. ఎంతసేపు భయము అంటే పక్కన ఉండిపోయాం. వాటిని అణిచిపెట్టలేదు మరి కదా ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే మనం దాన్ని ఆలోచించి దాన్ని గమనిస్తామో ఆ శక్తి కోల్పోతుంది. ఇప్పుడు నాకు అంత భయం లేదు. అలాగే లిఫ్ట్ గురించి చెప్పాను కదా! లిఫ్ట్ కూడా అంతే. ఆ భయాలు ఉండి లిఫ్ట్ ఆగిపోతే భయం. ఒకసారి అలాగే మొత్తం ఒక 50 నిమిషాలు ఆగిపోయినప్పుడు నేను ఒక ఎదురుగుండా ఉన్న శివుడికి కర్మ విపాకం చేసుకొని నేనింకా సేవ చేయాలనుకున్నానన్నప్పుడు దానికి సొల్యూషన్ దొరికింది. కానీ ఆ టైంలో నేను భయపడిపోయి ఇంకా ఏదేదో ఆ భయంలో ఉండిపోయాననుకోండి, ఏం జరుగుతది? కానీ నాకు లిఫ్ట్ అంటే భయమే. కానీ అప్పుడు ధ్యానంలో ఉండడం వల్ల నాకు సొల్యూషన్ తెలిసింది. తెలియకపోతే నేనేం చేస్తాను? కళ్ళు తిరిగి పడిపోతాను. ఆ భయానికి కళ్ళు తిరిగి పడిపోతాను. ఏదేదో జరుగుతాయి. ఫ్రె ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నేను లిఫ్ట్‌లో ఎళ్తాను. అప్పుడు లిఫ్ట్ ఆగిపోతే భయం. కరెంట్ ఆగిపోయి లిఫ్ట్ ఆగిపోతే భయం. కానీ ఇప్పుడు లిఫ్ట్ టబామని ఆగిపోతుంటది. మా కాలేజీలో 10థ్ ఫ్లోర్, 11థ్ ఫ్లోర్స్ వరకెళ్ళాలి. నాది 10థ్ ఫ్లోర్. ఎళ్ళాలి. సడెన్‌గా ఆగిపోతుంటది. టపామని సౌండ్ వస్తది. ఒకప్పుడైతే నా గుండె దడ దడ కొట్టేస్తుండేది. ఇప్పుడు నేనే అందరికి చెప్తున్నా పిల్లలకి ఎవరైనా నా పక్కనుంటే, "ఏం కాదు అదే వస్తది. మళ్ళీ ఆటోమేటిక్‌గా మళ్ళీ అదే దిగుతది. మళ్ళీ వస్తది. ఆటోమేటిక్ ఉంటది. యూ డోంట్ వర్రీ" అని చెప్తాను. అదెలా వచ్చింది నాకు? నేను దాన్ని గమనించాను. ఓహ్! నేనిలా భయపడకూడదు. నేనిలా ఉండాలనేది గమనించడం వల్ల వచ్చింది. ఫ్రెండ్స్ అందుకే ఆలోచనలకు మనం ఎప్పుడు కూడా ఫ్యూయల్ ఇవ్వకూడదు. ఆలోచనలకి ఒక ఇంధనం ఇచ్చామంటే అది పరిదాల పోతది ఫ్రెండ్స్. ముందు ఏం చేయాలి? ప్రతిఘటన, వ్యతిరేకంగా తట్టుకోవాలి. తర్వాత ఆ తీవ్ర భయము, గాబరా స్థితి, పారిపోవడం, తప్పించుకోవాలని ప్రయత్నించడం వల్ల ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గమనిస్తున్నాం. ఎప్పుడైతే గమనించామో మనలో చేంజ్ మొదలవుతుంది. అదే నా లిఫ్ట్ కథ. అదే నా నీతి కథ. ఎందుకంటే అక్కడ నేను గమనించాను. గమనించనంత వరకు నేను కూడా సేమ్ మీలాగే చాలా భయపడ్డాను. తీవ్ర భయము, గాబరా స్థితి, పారిపోవాలంటే పారిపోవాలి, తప్పించుకోవాలి. ఆ భయం తప్పించుకోవడానికి ఇంకేదో ఆలోచనలు ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం దాని నుండి తప్పించుకోవడం కాదు. దాన్ని గమనించడం నేర్చుకోవాలి. అక్కడే మనలో మార్పు మొదలైపోతది ఫ్రెండ్స్. అందుకే ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది? భౌతిక జీవితంలో వచ్చే మార్పులు మానసిక మార్పులు. క్లారిటీ పెరిగిపోతుంది. ఓవర్ థింకింగ్ తగ్గిపోతుంది. యాంగ్జైటీ తగ్గుతుంది. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఇలా గమనిస్తూ ఉన్నామో, మన భౌతిక జీవితంలో కొన్ని మార్పులొచ్చేస్తాయి. ఏమండి మానసికంగా ఎలాంటి మార్పులొస్తాయంటే, మనలో ఒక క్లారిటీ వచ్చేస్తది. వెంటనే మనం ఎక్కువ ఆలోచించడం తగ్గించేస్తాం. మనలో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే శారీరక మార్పులు ఏమొస్తాయి? నిద్ర మెరుగవుతుంది. అప్పుడు వెంటనే అబ్జర్వ్ చేస్తున్నాం కదా! మనం దానికి స్టెప్స్ తెలిసేసుకున్నాం కదా! నిద్ర మెరుగవుతుంది. శ్వాస చాలా సాఫీగా వెళ్తుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. మరి మన సంబంధాలలో మార్పు ఎలాగొస్తుంది? అంటే మన సంబంధాలలో, మన కుటుంబంలో మార్పులు. రియాక్షన్ తగ్గిపోతుంది. అలాగే మనలో సహనం పెరుగుతుంది. మనలో అనవసరమైన ఆహ్, ఉంటాయి కదా! సంఘర్షణలన్నీ కూడా తగ్గిపోతాయి. పనిలో కూడా మన మార్పులొచ్చేస్తాయి. చూడండి మన పనిలో ఒత్తిడిలో ఉంటే పనిలో కూడా మనం చేయలేం. ఏదైనా పని చేయాలని మనం ఒత్తిడి పడ్డామంటే, ఆ పని మనం ఎంత చేసినా సరిగ్గా రాదు ఫ్రెండ్స్. మీరు ఒకటే అనుకోవాలి. నేను దీన్ని అంగీకరిస్తున్నాను. శరణాగతిలో ఉన్నాను. ఈ పని అద్భుతంగా జరిగిపోయింది అనుకోండి. అద్భుతంగా ఫోకస్ పెరుగుతుంది ఫ్రెండ్స్. పనిలో మార్పులొస్తాయి. కన్‌ఫ్యూజన్ అంతా తగ్గిపోతుంది. నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి. ఎందుకంటే మనసు ఊహలో లేదు. వాస్తవంలో జీవిస్తుంది. మనం మనసు ఊహల్లోకెళ్ళినంత వరకు మనకు భయం వెంటాడుతూనే ఉంటది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఎరుకుతో ఉండి వాస్తవంలో జీవిస్తామో, ఆ భయం అనేది పోతది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ నేనింకా అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భయం ఎక్కువగా ఊహ.
శరీరము ఆలోచనకి స్పందిస్తుంది. జ్ఞాపకము భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు భయం పుడుతుంది. కాబట్టి భయాన్ని ఫోర్స్‌గా తొలగించాల్సిన అవసరం అస్సలు లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం భయాన్ని ఫోర్స్‌గా తొలగించాలని టీవీ చూడడం, ఇలాంటి వాటన్నిటికి అలవాటయిపోతామో, ఫోను చూడడం, లేతే ఎక్కువ తినేయడం. కొంతమంది ఏంటంటే భయం ఉంటే ఎక్కువ తినేయాలనిపిస్తది. నేను ఒకానొక టైంలో పీహెచ్‌డీ చేసేటప్పుడు ఆ వర్క్ లోడు, కాలేజీ వర్క్ లోడు, ఇంట్లో వర్క్ లోడు అలాంటి ఇదైనప్పుడు ఏమయ్యేదంటే నాకు, నేను పేపర్ వాల్యుయేషన్‌కెళ్ళినప్పుడు కూడా పిల్లలు సరిగ్గా రాయక అదంతా చూసినప్పుడు నేనేం చేసేదాన్ని తెలుసా? చాక్లెట్‌లు తినేసేదాన్ని. 5 స్టార్ చాక్లెట్. 5 స్టార్ చాక్లెట్స్ నాకు నా బ్యాగ్‌లో 5, 6 చాక్లెట్లుండేవి. ఇంకా అది దిద్దిన ఆ స్ట్రెస్ అన్నమాట. వీడికి మార్కులెయ్యాలా? వద్దా? వీడు మార్కులెయ్యకపోతే ఫెయిల్ అయిపోతాడు. వీడికి మార్కులేస్తే నా మనసు ఒప్పుకోదు. వీడేం రాయలేదు. వీడేం చేయలేదు. సరిగ్గా రాయలేదు. వీడేదో ఆవు కథ రాసాడు. వీడికి ఎలాగెయ్యాలి? అదొక స్ట్రెస్. అది అసలు మనకు సంబంధం లేదు. వాడు రాయలేదు మార్కులెయకు. కానీ అయ్యో! పిల్లల భవిష్యత్తు కదా! ఎంతమందిని ఫెయిల్ చేస్తాం. ఇలాంటి ఆలోచనలతో ఉండి ఒక చాక్లెట్ తినేయడం. అంటేనే వెంటనే మనం ఒక ఆలోచన తీసుకొని అంటే అక్కడ నేనేం చేశానండి, భయం నుండి పారిపోయాను. భయం నుండి ఎప్పుడైతే నేను పారిపోయానో, నాకు భయం నుంచి అక్కడికి వదిలేద్దాం అనుకున్నాను. అంటే ఈ భయాన్ని తప్పించుకోవడానికి నేను చాక్లెట్ తిన్నాను. ఏమైంది? నాకు బాడీ పెరిగిపోయింది. ఒళ్ళు పెరిగిపోయి నేను మళ్ళీ 2018లో మళ్ళీ యోగాలు, ఎక్సర్‌సైజులు ఇంకా అన్నీ చేసి మళ్ళీ నేను 20 కిలోలు తగ్గాను. అంటే స్ట్రెస్ చూడండి. అంటే అప్పుడు నాకు తెలీదు ఈ భయాన్ని ఇలా వదిలించుకోవాలని. మరి ఇప్పుడైతే నేనేంటి స్థిరంగా ఉన్నాను. ఈ మధ్యలో మళ్ళీ స్ట్రెస్ అయ్యి కొంచెం బాడీ పెరిగించుకున్నప్పుడు ఆలోచించాను. నేను చేయాల్సిందేముంది? లాస్ట్ టైమ్ ఏం తప్పు చేశాను? ఇప్పుడేం తప్పు చేయకూడదు. ఆలోచించాను. ఆరోగ్యకరమైనవి ఏమున్నాయి? అవన్నీ ఆలోచించి దాన్ని ఫాలో అవుతున్నాను. అంటే అర్థం ఏంటక్కడ? నేను అక్కడ పారిపోయాను. ఇక్కడ పారిపోలే. అబ్జర్వ్ చేశాను. గమనించాను. ఓహ్! ఇది ఇలా ఉంటది కాబట్టి ఇలా చెయ్యాలి అని. ఫ్రెండ్స్. కాబట్టి భయాన్ని ఫోర్స్‌గా తొలగించాల్సిన అవసరం లేదు. గమనించడమే మనకి భయానికి విముక్తి మార్గము. కాబట్టి మనకి ఎప్పుడైతే ఎరుక వస్తుందో, మనసు సహజంగా ప్రశాంతమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇది ఈరోజు భౌతికంగా లోతైన అంటే మన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకునేది. చివరగా భయం వాస్తవం వల్ల కాదు ఫ్రెండ్స్. వాస్తవం గురించి నా ఆలోచన వల్లొస్తుంది. ఆలోచనను గమనించిన క్షణంలో భయం తన బలాన్ని పూర్తిగా కోల్పోతుంది ఫ్రెండ్స్. ఎరుక ఉన్న చోట భయం ఎక్కువ సేపు నిలవదు. ఎందుకంటే మనం వాస్తవంలో ఉన్నాం. అవేర్‌నెస్‌లో ఉన్నాం. నేను భయంతో పోరాడను. దాన్ని పూర్తిగా గమనిస్తాను అనుకోవాలి ఫ్రెండ్స్. పోరాడడం కాదు, గమనించాలి. గమనించడం ద్వారానే మనసు స్వేచ్ఛను నేర్చుకుంటుంది అనే అర్థాన్ని మనం తెలుసుకోగలగాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఇవి తెలుసుకోగలుగుతామో, మనం ఎప్పుడైతే భయం కలగడానికి 5 స్టెప్పులు చెప్పుకున్నాం కదా! ఆ 5 స్టెప్పుల్ని మనము అక్కడ ఉండిపోకుండా వాస్తవంలో జీవిస్తామో, మనలో ఉన్న భయాలు తొలగి మనం అద్భుతంగా ముందుకి వెళ్తాం ఫ్రెండ్స్. ఇది భౌతికంగా మనకొచ్చే భయము. ఆ భయాన్ని మనం ఎలా అధిగమించాలన్న దానికి ఈరోజు మనం తెలుసుకున్నాము. నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన వంశీకరణ్ మాస్టర్ గారికి, సద్గురు మూమెంట్ ఛానల్‌కి, నా కార్యనిర్వాహకులకు, ఇక్కడ ఉండి విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.